హాయ్ ఫ్రెండ్స్, మీరు ఏదైనా కానీ తక్కువ పెట్టుబడితో ఒక మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలి అని అనుకుంటున్నారా? అది కూడా మీ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? చాలా తక్కువ పెట్టుబడికే మీకు మిషనరీస్ అనేది అవైలబుల్లో ఉంటాయి. ఎందుకంటే కంపెనీ వచ్చేసి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరర్ కాబట్టి మీకు మిషన్స్ తక్కువ ప్రైస్లో వస్తాయి. ఇన్స్టాలేషన్ వాళ్ళే చేస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే రెక్టిఫై చేస్తారు. సో చాలా ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంపెనీ నేమ్ వచ్చేసి వీటెక్ అన్నమాట. ఇది వచ్చేసి కోయంబత్తూర్ లో ఉంది. పూరి మేకింగ్ మిషన్, సమోసా మేకింగ్ మిషన్, ఆలూ చిప్స్ మేకింగ్ మిషన్, ఇలాగా రకరకాలైనటువంటి మిషన్స్ అన్ని కూడా కంపెనీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేస్తారు. మీ ఇంటి దగ్గర నుంచే బిజినెస్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా? పూరీలు, సమోసాలు, చిప్స్ తయారీ మిషన్లతో అది ఎలాగో కంప్లీట్ గా ఈ వీడియోలో మనం చూద్దాము. వీటెక్ కంపెనీ వారి మిషన్ల వివరాలని మనం తెలుసుకుందాము. ఒక మిషన్ తో ఎంత పెట్టుబడి కావాలి, ఎక్కడ కొనాలి, ఎలా ప్రారంభించాలి అనేది మనం తెలుసుకుందాము. వీటెక్ కంపెనీ అనేది ఒక ప్రొఫెషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ మిషన్స్ తయారీ కంపెనీ. వీళ్ళు ప్రధానంగా పూరీ మేకింగ్ మిషన్, అలాగే సమోసా మేకింగ్ మిషన్, ఆలూ చిప్స్ కటింగ్ మిషన్ వంటి మిషన్లను తయారు చేస్తారు. ఇంకా కస్టమైజ్డ్ మిషన్స్ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ కాబట్టి ధరలు చాలా తక్కువగా ఉంటాయి మరియు క్వాలిటీ కూడా చాలా బాగా ఉంటుంది. ఇందులో ముఖ్యంగా మనం పూరీ మేకింగ్ మిషన్ గురించి తెలుసుకుందాము. గంటకు సుమారుగా 1000 నుంచి 1200 పూరీల వరకు తయారు చేయగలదు. ఇందులో మాన్యువల్ మిషన్ అలాగే సెమీ ఆటోమేటిక్ మిషన్స్ అనేది అవైలబిలిటీలో ఉంటాయి. ఇందులో పూరీ సైజుని అలాగే మందాన్ని కంట్రోల్ చేసేటటువంటి ఫీచర్స్ కూడా ఉంటాయి. ఇదే మిషన్ లో మీరు సమోసా కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. ఖచ్చితమైన షేపు అలాగే ఫిల్లింగ్ అనేది మనం మాన్యువల్ గా చేసుకోవాల్సి వస్తుంది. ఇవి కూడా 1000 నుంచి 3000 సమోసాల వరకు మీరు తయారు చేయవచ్చు. ముఖ్యంగా ఈ మిషన్స్ వచ్చేసి టిఫిన్ సెంటర్స్, హోటల్స్ లకు చాలా బాగా సరిపోతుంది. ఇక నెక్స్ట్ మిషన్ వచ్చేసి ఆలూ చిప్స్ మేకింగ్ మిషన్ అన్నమాట. ఇది 100 కేజీల వరకు కట్ చేసే సామర్థ్యం అనేది ఉంటుంది. సింపుల్ గా ఆపరేషన్ అనేది చేసుకోవచ్చు. ఈ మిషన్స్ అన్ని కూడా బిజినెస్ స్టార్ట్ చేయదలిచిన వారికి చాలా తక్కువ ప్రైస్ లో మీకు మిషన్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. 30,000 రూపాయల నుంచి 1,20,000 వరకు మిషన్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. కస్టమైజ్డ్ ని బేస్ చేసుకుని ఇంకా రేట్లు ఎక్కువ తక్కువ కూడా ఉండవచ్చు. డైరెక్ట్ గా మీరు కంపెనీనే అప్రోచ్ అవ్వచ్చు. ఎందుకంటే మిడిల్ మ్యాన్లు ఎవరు లేరు కాబట్టి మీకు తక్కువ ప్రైస్ కే మిషన్స్ అనేది అవైలబుల్ లో ఉంటాయి. ఈ బిజినెస్ ని మీరు పూర్తిగా హోమ్ బేస్డ్ గా కూడా స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. వీటెక్ కంపెనీ మిషన్లు పాన్ ఇండియా వైడ్ గా కూడా మీరు డెలివరీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఉచితంగా డెమో ఇస్తారు. ఆపరేషన్ ట్రైనింగ్ కూడా అందిస్తారు అనమాట. మిషన్ లో ఏదైనా సర్వీస్ అవసరమైతే వాస్తవికమైన చార్జెస్ తో సపోర్టింగ్ అనేది ఉంటుంది. మీకు సరైన స్థలము, 1 నుండి 2 మంది హెల్పర్స్ ఉంటే చాలు మిషన్ ని ఆపరేటింగ్ చేసేయచ్చు. టిఫిన్ సెంటర్స్, బిర్యానీ హోటల్స్, స్నాక్ షాప్స్ లకు మీరు సరఫరా చేసుకొని మంచిగా ఆదాయాన్ని సంపాదించవచ్చు. అలాగే ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ద్వారా కూడా ఆర్డర్స్ అనేది తీసుకోవచ్చు. ఇక ఒక మిషన్ లో మీకు పూరీని ఎలా తయారు చేసుకోవచ్చు, ప్రాసెసింగ్ ప్రక్రియని మనము స్టెప్ బై స్టెప్ గా తెలుసుకుందాము. ముఖ్యంగా పూరీ తయారీ ప్రాసెస్ మిషన్ ద్వారా ఎలాగా అంటే మైదా లేదా గోధుమ పిండిని మనము సిద్ధం చేసుకోవాలి. నీళ్లు, ఉప్పు, పిండిని మెత్తగా కలపాలి. డౌ మిశ్రమాన్ని సాఫ్ట్ గా ఉండేటట్టు చూసుకోవాలి. అంటే గట్టిగా కాదు, అలాగే చీప్ గా గానీ ఉండకూడదు. పిండిని మిషన్ లో పెట్టాలి. పెట్టిన తర్వాత డౌ ఫీడింగ్ ట్రే లేదా హాపర్ లో వేసేయాలి. ఇలా వేసేస్తే సెమీ ఆటోమేటిక్ లేదా ఫుల్లీ ఆటోమేటిక్ అయితే సెట్ చేసుకోవాల్సి వస్తుంది. పూరీ షేప్ ఆటోమేటిక్ గా కట్ అవుతుంది. మిషన్ లో షేప్ మోల్డ్ అవుతుంది అనమాట. అది రౌండ్ గా కట్ చేస్తుంది. ఇక పూరీల్ని మనం తీసుకొని మనకు కావాల్సినటువంటి ఆయిల్ పెనంలో గనక మనం వేస్తే అది పూరీగా రెడీ అయిపోతుంది అనమాట. ఇలాగా పూరీలు అనేది రెడీ అయిపోతాయి. అలాగే మనం సమోసాని ఎలా చేసుకోవాలి అనే విషయానికి వస్తే ఇట్లాగే సేమ్ మనం మైదా, ఉప్పు, నూనె, నీళ్లు కలిపి పిండిని సిద్ధం చేసి మిషన్ లో గనక డౌస్ గనక వేస్తే మనకి పూరీ షేప్ లో వస్తాయి. వాటిని మనం మాన్యువల్ గా స్టఫ్ దాంట్లో వేసేసి పూరీ షేప్ లో ఉన్నటువంటి దాంట్లో మనము స్టఫ్ వేసేసి సమోసా షేప్ లో మనం సెట్ చేసేసి ఆయిల్ లో గనక మనం వేస్తే మనకి సమోసా అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మీకు పూరీ కావచ్చు, సమోసా కావచ్చు రెడీ అయిపోతాయి. ఇక ఆలు అనేది కూడా ఎలా తయారవుతుంది అంటే ఫస్ట్ ఆలుని వాష్ చేస్తుంది. ఇక కట్టర్ లో వేస్తే కనుక మనకి కటింగ్ అయిపోతుంది. దీన్ని మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని డిఫరెంట్ మసాలాలు వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసిన తర్వాత మనకు కావాల్సినటువంటి అట్రాక్షన్ గా ఉన్నటువంటి కవర్లలో మనం ప్యాకింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎవరైనా కానీ మ్యానుఫ్యాక్చరర్ అవ్వాలి అని అనుకుంటే గనక స్క్రీన్ మీద కనబడేటటువంటి కాంటాక్ట్ నెంబర్ కి లేదా డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసేటటువంటి వెబ్సైట్ లేదా కంపెనీ అడ్రస్ కి డైరెక్ట్ గా విజిట్ చేసి మిషన్స్ ఎలా పనిచేస్తాయో చూసిన తర్వాత మీకు నచ్చితే బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి. సో కంపెనీ నేమ్ వచ్చేసి వీటెక్ అన్నమాట. కోయంబత్తూర్ లో ఉంది.
సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సేసి, జై హింద్, సైనింగ్ ఆఫ్ టుడే.